హలో స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. స్టూడెంట్స్, నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒకప్పట్లో స్టూడెంట్స్ చాలా సిన్సియర్గా చదివేవాళ్ళు. ఎంతసేపు కెరియర్ మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. కెరియర్లో తొందరగా సెటిల్ అవ్వాలని అనుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు, ఎస్పెషలీ బీటెక్ స్టూడెంట్స్, డిగ్రీ చదివే స్టూడెంట్స్, ఎంతసేపు ఈ మొబైల్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సెల్ ఫోన్స్ చూసుకోవడము, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలాంటి వాటిల్లో వీళ్ళ యొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. సరే, మీరు ఆ వీడియోలు చూసి ఏమైనా సాధిస్తున్నారా అంటే నథింగ్, ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి ఒక మంచి విద్యా సంస్థల్లో చేర్పిస్తారు. మీరు టయానికి క్లాసులకు వస్తారు, బాగానే ఉంటుంది. కానీ క్లాస్లో మీరు ఏం చేస్తారు? లెక్చరర్ పాఠం చెప్పేటప్పుడు మీరు డెస్క్ లోపల, బెంచ్ లోపల మొబైల్ పెట్టుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తాయి, కానీ ఏ రోజు ఇతను క్లాస్ ఇవ్వనున్నాడు, టెక్స్ట్ బుక్ టచ్ చేసి ఉండడు, టెక్స్ట్ పేపర్ టచ్ చేసి ఉండడు, అసలు ఏం క్వశ్చన్స్ వస్తాయో తెలియదు. కానీ లెక్చరర్ క్లాస్ రూమ్లో చాలాసార్లు చెప్పింటారు, ఇది ఇంపార్టెంట్ టాపిక్, చూసుకోండి, చదవండి అని. కానీ ఏ రోజు టెక్స్ట్ బుక్ ఎత్తిన పాపానికి వెళ్ళి ఉండడు. సరే, దీన్ని పక్కన పెడతాను. మీరు లెక్చరర్ గురించి ఆలోచించకండి, కాలేజ్ గురించి ఆలోచించకండి, మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకండి. మీ పేరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ పేరెంట్స్ ఒక ఫార్మర్, ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఒక ప్లంబర్ పనిచేస్తూ, పెద్ద పెద్ద కాలేజీలలో వేలకు వేలు, లక్షలకు లక్షలు సంవత్సరానికి ఫీజులు కడుతూ మీకు కొత్త బట్టలు కావాలన్నా, షూస్ కావాలన్నా, స్మార్ట్ వాచ్ కావాలన్నా, ఫోన్ అప్డేట్ చేయాలన్నా అన్నీ తీసిస్తున్నారు. ఎందుకోసం తీసిస్తున్నారు? వాళ్ళ శ్రమ మీకు తెలియకుండా ఇవన్నీ తీసిస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున నా కొడుకు బాగా చదువుకొని బాగుపడతాడు, మంచి పొజిషన్లోకి వెళ్తాడు, మాకు ఈ కష్టాలు ఉండవు అనే ఒక్క ఉద్దేశంతో